90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎవరైనా కూడా పేపర్ ప్లేట్ బిజినెస్ ని కనుక మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అంటే పెట్టుబడి అందులో ఎలా ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మనం చూస్ చేసుకోవాలి, మార్కెటింగ్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు? పేపర్ ప్లేట్ బిజినెస్. సో ఈ పేపర్ ప్లేట్ చూస్తున్నారా, దీని ధర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సెట్ అయితే మనకు ఒక్క సెట్ 70 రూపీస్ పడుతుంది. అలా కదా, ఒక అట్లీస్ట్ 2 రూపీస్ నుంచి అంచనా వేసుకోవచ్చు. పర్ ప్లేట్ ఒక 2 రూపీస్ అని కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట మార్కెట్లో ప్రజెంట్ అంటే రన్ అవుతున్న ఒక ప్రైస్. అలా కాకుండా మీరు కంప్లీట్గా ఒక న్యాచురల్ వేలో వెళ్ళాలన్నా కూడా, అండ్ లేదు ప్లాస్టిక్ మోడ్ అంటే ఇది లిటిల్ బిట్ ప్లాస్టిక్ యాడెడ్ ఇన్ దట్. సో పేపర్ ప్లేటే కానీ ఒక లేయర్ అనేది ప్లాస్టిక్ అనేది ఏర్పాటు చేశారు. అలా కాకుండా కంప్లీట్గా మీరు న్యాచురల్ వేలో వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇలా పేపర్ ప్లేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాలి. సో ఒక న్యాచురల్ వేలో వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇస్తరాకులతో ఇప్పుడు బ్యాగ్స్ కూడా చేస్తున్నారు సిరి గారు, నాట్ ఓన్లీ పేపర్ ప్లేట్స్. సో పేపర్ ప్లేట్స్ చేసేకి మీరు తీసుకోవచ్చు ఇస్తరాకులు. అలా కాకుండా సో మీరు వాటితో బ్యాగ్స్ కూడా తయారు చేయొచ్చు అనమాట. సో అలా ఆల్టర్నేట్గా ఒక 2-3 నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే కప్స్ కానివ్వండి, చిన్న స్వీట్ చేస్తాం కదా అలా బౌల్స్ కానివ్వండి, సో అలాంటివి కూడా ఒకేసారి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా, జస్ట్ ఫోకసింగ్ ఆన్ పేపర్ ప్లేట్స్ అనేది కూడా మీరు నిర్ణయించుకోవాలి విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి దీనికంటే 3 టైప్స్ ఆఫ్ మషినరీ అయితే చూడొచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ అండ్ తర్వాత క్యాజువల్గా అంటే సెమీ ఆటోమేటిక్ అంటారు. సో ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా పర్ డే 8,000 ప్లేట్స్ చేసినా కూడా మీరు నెలకి ఒక 40K to 45K వరకు అర్న్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ అంటే మెషినరీ ఉంటుంది కదా, మరి ఇంటి చుట్టూ ఉన్న తర్వాత వచ్చేసి ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది కదా అక్కడంతా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. దీని సౌండ్ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ మోటార్ ఆన్ చేస్తాం కదా వాటర్ కి సంబంధించిన, సో ఆ మోటార్ సౌండ్ వర్కే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు రెసిడెన్షియల్ ఏరియాలో చేయొచ్చు. అండ్ తర్వాత అలా కాకుండా మీరు ఒక పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే కూడా ఎక్కడైనా చేయొచ్చు. కానీ చాలా వరకు క్రౌడెడ్ ఏరియాలోనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అన్నది ఇందులో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే క్రౌడెడ్ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతారో ఒక బల్క్ ఆర్డర్స్ అయితే ఇవ్వలేరు అనమాట. సో మీరు ఫస్ట్ టైఅప్ అవ్వాల్సింది కిరాణా స్టోర్స్తో అండ్ తర్వాత ఈవెంట్ మేనేజర్తో, క్యాటరింగ్ వాళ్ళతో, వీళ్ళందరితో మీరు టైఅప్ అవ్వారంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక పల్లెలో పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ధరకే మీరు ల్యాండ్ తీసుకొని ఒక చిన్న రూమ్ లాగా స్పేస్ లాగా ఏర్పాటు చేసుకొని మీరు అక్కడే స్టార్ట్ చేయొచ్చు అనమాట, కంపేర్ టు సిటీ కానివ్వండి, టౌన్ కానివ్వండి. సో అక్కడ మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు కాబట్టి ఒక వెహికల్ మీదే అయితే ఇంకా బాగుంటుంది. లేదు అంటే కూడా ట్రాన్స్పోర్ట్ మాట్లాడి చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో బల్క్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ ఒక B2B బిజినెస్ చేసినట్టే. ఇది B2C బిజినెస్ ఎలా ఉంటుందంటే క్రౌడెడ్ ఏరియాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే కస్టమర్ వచ్చి జస్ట్ ఒక 25 ప్లేట్స్ కానివ్వండి, లేకపోతే ఒక 50 ప్లేట్స్ కావాలా అంటే బల్క్ ఆర్డర్ అయిన ఒక ప్యాకేజ్ నుంచి మళ్ళీ మీరు తీసి ఇవ్వాలన్నమాట. సో అక్కడ కూడా మీకు ప్రాఫిట్ అనేది అంతగా, లాభం అనేది అంతగా చూడలేరు. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి మీరు పేపర్ ప్లేట్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక పల్లెటూరులో కూడా చేసి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. కానీ టార్గెటింగ్ కస్టమర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అందిస్తున్నారు, ఏ రెస్టారెంట్కి అందిస్తున్నారు, లేకపోతే క్యాటరింగ్కి అందిస్తున్నారా, ఎవరు అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకొని సో అక్కడ బల్క్గా మీరు సప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది మంచిగా చూడొచ్చు ఈ బిజినెస్లో. మరి ఫెయిల్ ఎక్కడ అవుతారు? సో చాలా వరకు చూస్తూ ఉంటాము పేపర్ ప్లేట్స్ కానివ్వండి, సో ఇవన్నీ షాప్స్ సపరేట్గా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరర్స్ సపరేట్గా ఉంటారు. అలా కాకుండా మీరు అంటే ఒక షాప్ అనేది క్రౌడెడ్ ఏరియాలో ఏర్పాటు చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీదే
అండ్ ఒక షాప్ త్రూ మీరు అమ్ముతున్నారంటే కూడా మీకు ఇక్కడ ఇంకా బాగుంటుంది. సో మీరు షాప్ త్రూ కూడా అమ్ముతున్నారు అంటే ఆ లాభం కూడా మీకే వస్తుంది. అండ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీదే కాబట్టి మీరు యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. సో అలా కాకుండా జస్ట్ నేను సప్లై చేస్తానంటే కూడా తక్కువ పెట్టుబడితో కూడా చేయొచ్చు. సో ఇక్కడ రకరకాలుగా మీరు పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది చెయ్యొచ్చు. కానీ ప్రాఫిట్ మోడ్లో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆలోచించాల్సింది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అండ్ నాకు సస్టైనబిలిటీ బిజినెస్ కావాలా లేకపోతే జస్ట్ సీజనబుల్గా చేస్తున్నానా నేను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు లేకపోతే అకేషన్స్ ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, వేరే బిజినెసెస్ కూడా నాకు చాలా ఉన్నాయంటే కూడా అలా కూడా సెపరేట్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా మేడం ఎవరికైనా కూడా ఇంకా ఈ బిజినెస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలి అనుకునేటప్పుడు, లేదా ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నాము మార్కెటింగ్ పరంగా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? ఎస్ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ పేపర్ ప్లేట్ బిజినెస్ ఎస్పెషలీ న్యాచురల్ వేలో వెళ్ళొచ్చా, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ అని చాలా మంది అంటుంటారు అనమాట. ఒక మ్యారేజ్ చేస్తున్నారంటే కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి మీరు అక్కడ అలాంటి ప్లేట్స్ అందించవచ్చు. ఇంకా నార్మల్ మ్యారేజెస్, సో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా కంపెనీస్ కానివ్వండి, ఇంకా ఎక్కడైనా క్రౌడెడ్ ఒక ఎంప్లాయీస్కి కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మీరు పేపర్ ప్లేట్స్ అందిస్తున్నారంటే అలా కూడా ఎలా వెళ్ళొచ్చు, అండ్ ఏ బిజినెస్ మోడ్ తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడ మిషనరీస్ కావాలి అన్న ఇన్ఫర్మేషన్ అవన్నీ అందిస్తాం కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.